జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని మండల విద్యాశాఖ అధికారి జయంతి బాబు చెప్పారు. ప్రభుత్వం నుంచి విద్యార్థులకు ఇచ్చే టెక్స్ట్ బుక్స్ అలాగే బ్యాగులు వంటివి ఇప్పటికే కొన్ని వచ్చాయని అన్నారు. జూన్ 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో స్కూల్స్ అన్ని కూడా తీర్చిదిద్దుతున్నట్లు ఎంఈఓ జయంతి బాబు చెప్పారు. అంతేకాకుండా 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఇచ్చే పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్, బెల్ట్, షూస్ వంటి వాటినన్నింటినీ కూడా సిద్ధం చేస్తున్నాయని, అలాగే ఇప్పటికీ టెక్స్ట్ బుక్లు, కొన్ని బ్యాగులు వచ్చాయని ఆయన చెప్పారు. ఈ నెలాఖరు కల్లా విద్యార్థికి కావాల్సినటువంటివి అన్నీ కూడా ప్యాక్ చేసి ఆయా పాఠశాలలకు పంపించడం జరుగుతుందని ఎంఈఓ చెప్పారు. అందరికీ నమస్కారం. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం క్రింద 1 నుండి 10 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, 3 జతల యూనిఫామ్, 1 జత బూట్స్, బెల్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనకి ఇప్పటివరకు తెనాలి మండలంలో టెక్స్ట్ బుక్స్ అదేవిధంగా బ్యాగులు వచ్చినాయి. ఈ బ్యాగుల్లో 3 రకాలు ఉన్నాయి. 1-2 తరగతులకి స్మాల్ సైజు, 3-4 తరగతులు మీడియము, 6-10 తరగతులకి లార్జ్ బ్యాగ్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఈ 4-5 రోజుల్లో మిగతా ఐటమ్స్ అండి, యూనిఫామ్స్, నోట్బుక్స్, డిక్షనరీలు కూడా వస్తాయి. ఇవి రాగానే స్కూల్ వైజ్గా ప్యాక్ చేసి పాఠశాలకు మండల కేంద్రం నుండి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 12(1)C ప్రకారం 25% ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రభుత్వం పేదవారికి ప్రవేశాలు కల్పిస్తుంది. దానికి అప్లై చేసుకోవడానికి ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి తల్లిదండ్రులందరూ ఈ విషయాన్ని గమనించి తమ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అందరూ ఈ స్కీమ్లో అర్హులైన వారు అందరూ ఈ స్కీమ్లో అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా త్వరలో జూన్ 12 నుండి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. దీనికి కాను ఉపాధ్యాయులందరూ కూడా ఇప్పటి నుండే సన్నా కార్యక్రమాలను ప్రారంభించి పాఠశాలలకు విద్యార్థులను ఆకర్షించే విధంగా పాఠశాలని తీర్చిదిద్దుకోవడం, బడిబాట క్యాంపెయిన్కి ప్రోగ్రామ్స్ రెడీ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఈ ట్రాన్స్ఫర్స్ ఉపాధ్యాయులకు ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. బడిని పిల్లలు రావడానికి అనుకూలంగా తయారు చేయడంలో ఈ కార్యక్రమానికి ఏదైనటువంటి ఆటంకం లేకుండా ప్లాన్ చేస్తున్నాం. దీని అంతటికీ ఉపాధ్యాయులు అదేవిధంగా తల్లిదండ్రులు